హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో టుడే క్లాస్లో ఏంటంటే మనకి సి లాంగ్వేజ్ అండి. ఓకే, సి లాంగ్వేజ్లో మనం ప్రీవియస్గా స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. ఓకే, సో స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్కి వచ్చినప్పటికి మనకి ప్రీవియస్గా 7 టైప్స్ అని మనం తెలుసుకున్నామండి. సో 7 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే ఏంటంటే, స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తాము అన్న దాని మీద మనం ప్రీవియస్గా క్లాస్ అనేది చూసామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ తీసుకుంటే ప్రీవియస్ క్లాస్ మనకి వాట్ ఈస్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్. సో స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము, దాంట్లో ఉన్న ఆపరేషన్స్ ఏంటో తెలుసుకున్నాం. సో ఏంటంటే, స్ట్రింగ్ ఆర్ ఆఫ్టర్ నీడెడ్ టు మ్యానిపులేట్ బై ది ప్రోగ్రామ్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ని యూజ్ చేసుకుని మనం స్ట్రింగ్ అనేది ఏ విధంగా మనకి నీడ్ తగ్గట్టు మనం మార్చుకోవడానికి ఉంటుందని తెలుసుకున్నాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే, మనకి దేర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, స్ట్రింగ్ లెంత్ తెలుసుకున్నాము, నెక్స్ట్ స్ట్రింగ్ని ఏ విధంగా కాపీ చేస్తాము, అండ్ కన్కాటనేట్, కంపారిజన్. సో టుడే క్లాస్ ఏంటంటే, మనకి స్ట్రింగ్ని ఏ విధంగా మనం లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్కి, యాజ్ వెల్ యాజ్ అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్కి మనం ఏ విధంగా మార్చుతాము, దాని ఏంటంటే రివర్స్. సో రివర్స్ చేయడం ఎలాగా అన్న దానికోసం తెలుసుకుంటాం స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ LWR అండి. సో ఏంటంటే, దిస్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ దే గివెన్ ఏ స్ట్రింగ్ ఇన్ టు ద లోయర్ కేస్. సో లోవర్ కేస్లో మనం యూజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇన్ టు ద లోయర్ కేస్. సో లోయర్ కేస్ ఉన్న ఫంక్షన్ని మనం కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే, మనకు ప్రోగ్రామ్ మెయిన్. సో మెయిన్ ఏంటంటే క్యార్ స్ట్రింగ్ ఆఫ్ 20. ఓకేనా, సో క్యార్ స్ట్రింగ్ ఆఫ్ 20లో మనకి ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఎఫ్లో మనం ఏం చేసామంటే, ఎంటర్ ఏ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది ఎంటర్ చేయమని మనం కమాండ్ అనేది ఇచ్చుకున్నాం. ఓకే, సో ఈ కమాండ్ వచ్చేసి ఏంటంటే, మనకి గెట్స్ STR. సో STR మీన్స్ ఏంటంటే, మనం ప్రీవియస్గా తెలుసుకున్నది STR అంటే మనకు స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ అనేది మనం ఎంటర్ చేస్తామండి. ఓకేనా, సో ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఏం చేస్తామంటే, కింద మన STR LWR. సో STR LWR అంటే ఏంటంటే, మనకి ఇచ్చిన స్ట్రింగ్ యొక్క ఫంక్షన్ అండి, మ్యానిపులేషన్ ఫంక్షన్. సో దిస్ మీన్స్ లోవర్ కేస్ లెటర్స్. సో మనకి ఇచ్చింది ఏదైతే మనకి వర్డ్ ఉందో ఆ వర్డ్ అనేది మనం లోవర్ కేస్లో అనేది మనం కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది లోవర్ కేస్లో మనకి కన్వర్ట్ అవుతుంది. దెన్ మనం ఏమి ఇచ్చామంటే, స్ట్రింగ్ ఇన్ లోవర్ కేస్ లెటర్స్ ఈజ్ అని ఇచ్చి %s అని ఇచ్చామండి. సో %s పక్కన ఏమి ఇచ్చామంటే, కామా పెట్టి STR1. సో మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్ మనకి ప్రింట్ ఎఫ్లో ఏమని కన్వర్ట్ చేస్తుందండి, మనకి ఇక్కడ చూడండి, ప్రింట్ ఎఫ్. ఓకే, స్ట్రింగ్ ఇన్ ఏ లోవర్ కేస్ లెటర్ ఈజ్ అని ఇచ్చి మనకి ఇక్కడ ఏంటంటే %s. సో %s ఏమి ఇండికేట్ చేస్తుందంటే, మనకి స్ట్రింగ్ ఏదైతే ఉందో, సో స్ట్రింగ్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో, ఇక్కడ ఎంటర్ ఏ స్ట్రింగ్ అన్నప్పుడు ఇక్కడ ఏ స్ట్రింగ్ అయితే ఇచ్చామో మనం ఆ స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో గెట్ CH. సో దిస్ ఈజ్ అబౌట్ ది లోవర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఏదైనా ఒక వర్డ్ అనేది తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్ అని స్మాల్ లెటర్స్లో తీసుకున్నాం అనుకోండి. సో స్ట్రింగ్ అనేది స్మాల్ లెటర్స్తో తీసుకుంటే, క్యాపిటల్ లెటర్లో తీసుకున్నామండి, అంటే అప్పర్ కేస్లో ఉన్నది తీసుకున్నాం. సో అప్పర్ కేస్లో ఉన్నదానికి మనకి ఏంటంటే లోవర్ కేస్లో అనేది మనకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రింగ్ లోవర్. సో స్ట్రింగ్ లోవర్ కేస్ అనేది మనకి ఏమవుతుందంటే, ఏదైనా అప్పర్ కేస్ ఆ లోవర్ కేస్, సో ఏది ఇచ్చినా కూడా మనకి ఏంటంటే లోవర్ కేస్లో అనేది మనకి రిప్రజెంట్ చేయడానికి మనం స్ట్రింగ్ LWR అనే కీవర్డ్ని యూజ్ చేసి ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేసామండి. సో నెక్స్ట్ ఏంటంటే, మనకి string UPR. So string UPR is nothing but the function is used to convert given string into the upper case. ఓకేనా, సో అప్పర్ కేస్లో అనేది మనకి కన్వర్ట్ చేయడానికి మనకి స్ట్రింగ్ అనేది యూజ్ అవుతుందండి. ఓకే, సో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ గివెన్ స్ట్రింగ్ ఇన్ టు ద అప్పర్ కేస్ లెటర్స్. సో ఇక్కడ ఏంటంటే, మనం ఏదర్ లోవర్ కేస్ ఇచ్చినా అప్పర్ కేస్ ఇచ్చినా మనకు కంబైన్డ్కి ఇచ్చినా కూడా మనకి ఏమవుతుందంటే, స్ట్రింగ్ అనేది మనకి అప్పర్ కేస్లో అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో సేమ్ యాజ్ వెల్ యాజ్గా మనకి ఏం చేస్తామంటే, సేమ్ ప్రీవియస్ ఏదైతే తీసుకున్నామో మనం ఆ ఫంక్షన్ అనేది తీసుకుంటామండి. సో ఇక్కడ ఏంటంటే, మనకి క్యార్ STR ఆఫ్ 20 అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ప్రింట్ ఎఫ్లో ఎంటర్ ఏ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది మనం ఎంటర్ చేసాం. సో ప్రీవియస్గా మనం ఏదైతే ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేసామో సేమ్ అదేవిధంగా మనం ప్రాసెస్ చేస్తామండి. సో గెట్స్ STR తర్వాత ఇక్కడ ఏంటంటే, నెక్స్ట్ స్ట్రింగ్ UPR. సో UPR మీన్స్ ఏంటంటే, మనకి అప్పర్ కేస్. ఓకేనా, సో మనకు స్ట్రింగ్ ఏదైతే ఉందో అప్పర్ కేస్లో తీసుకున్న స్ట్రింగ్ ఏమవుతుందంటే, మనకి ఏదైతే తీసుకున్నామో మన ఫంక్షన్లో
ఫంక్షన్లో ఇన్ కేస్ అప్పర్ కేస్ తీసుకున్నా ఎయిదర్ లోవర్ కేస్ తీసుకున్నా మనకి ఏమవుతుందంటే ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి అప్పర్ కేస్లో రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే మనకి స్ట్రింగ్ ఇన్ అప్పర్ కేస్ లెటర్ ఈజ్ అని వచ్చి మనకి ఏమవుతుందంటే ఇక్కడ STR1. సో ఇక్కడ ఏదైతే మనం స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి STR1 కాదండి, ఇక్కడ 1 అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్నది ఓన్లీ స్ట్రింగ్ అని తీసుకున్నాం. ఇన్ కేసు ఇక్కడ స్ట్రింగ్ STR1 అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ STR1 అనేది తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ STR అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా STR అని తీసుకోవాలి. ఓకే. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్ చేసే స్ట్రింగ్ అన్నప్పుడు ఒక స్ట్రింగ్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ స్ట్రింగ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత దాన్ని గెట్ అంటే నథింగ్ బట్ ఏమని చెప్పుకున్నామండి, మనకి రీడ్ చేస్తుందని చెప్పుకున్నాం. సో ఈ రీడ్ చేసిన దాన్ని ఏం చేస్తుందంటే అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది బై యూజింగ్ దిస్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ ఇన్ అప్పర్ కేస్ లెటర్ ఈజ్ ఏంటంటే మనకి ఏదైతే ఇక్కడ అప్పర్ కేస్ ఇచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రింగ్ అనేది లోవర్ కేస్లో తీసుకున్నామండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి అప్పర్ కేస్లో అనేది తీసుకుంటాం. ఓకేనా. అప్పర్ కేస్లో అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. ఓకే. స్ట్రింగ్ అనేది తీసుకున్నాం, మనం అప్పర్ కేస్లో అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి దిస్ ఫంక్షన్ నెక్స్ట్ స్ట్రింగ్ రివర్స్ అండి. సో స్ట్రింగ్ రివర్స్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రివర్స్ ఏ గివెన్ స్ట్రింగ్. సో తీసుకున్న స్ట్రింగ్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్ అని తీసుకున్నాం అనుకోండి, దానికి రివర్స్ ఏమవుతుందండి, ఫస్ట్ STRING స్ట్రింగ్ అని తీసుకున్నప్పుడు మనకి రివర్స్ ఏమవుతుందంటే GIN. ఓకే. మనం స్ట్రింగ్ అని తీసుకున్నాం. సో స్ట్రింగ్ తీసుకున్నప్పుడు STRING అని తీసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏముంది మనకి రివర్స్ అంటే ఏంటంటే మనకి రివర్స్ అంటే లాస్ట్ లెటర్ నుంచి అనేది స్టార్ట్ చేసుకుంటామండి. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది GNIRTS. సో ఈ విధంగా ఏంటంటే మనకి రివర్స్ అవుతుందండి. సో ఇది కామన్ అండి. సో కామన్గా ఉన్నది మనం తీసుకుంటాము. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ప్రోగ్రామ్ చూస్తే మెయిన్ ఫంక్షన్కి వచ్చినప్పటికి care of 20 తీసుకున్నాం స్ట్రింగ్ అనేది. సో సేమ్ యాజ్ వెల్ యాజ్గా మనకి ఏంటంటే ఈ ప్రీవియస్గా అండ్ దెన్ ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఏంటంటే మనకు ఒక కంపారిజన్ అనేది ఉందండి. ఏంటంటే మనకి ప్రీవియస్గా తీసుకున్న కంపారిజన్ కాపీ ఆపరేషన్స్ అయితే మనం ఏంటంటే కంపల్సరీగా మనం టూ స్ట్రింగ్స్ అనేవి తీసుకోవాలి. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ స్ట్రింగ్ వీ కెన్ పర్ఫామ్ ఆన్ ది టాస్క్. ఓకేనా. ఓన్లీ వన్ స్ట్రింగ్ మీద మాత్రమే టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో ప్రీవియస్గా ఉన్న వాటి మీద కంపారిజన్ ఆర్ కాపీ చేసినప్పుడు మనం ఏం చేసామంటే మనం 2 స్ట్రింగ్స్ అనేవి తీసుకున్నాం. ఏదర్ కన్కాడినేషన్లో కూడా 2 స్ట్రింగ్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఓన్లీ 1 స్ట్రింగ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే గెట్స్ STR. సో STR అనేది తీసుకున్నాము. సో ఇక్కడ మన ఆపరేషన్ అనేది రాసాం. సో ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే మనకి స్ట్రింగ్ REV. సో స్ట్రింగ్ REV ఈజ్ మీన్స్ ఏంటంటే మనకి స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుందండి. ఓకే. సో రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ అని తీసుకుని STR తీసుకున్నాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్పుట్లో ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి సో స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఫంక్షన్స్ అనేవి ఓవరాల్గా 7 అనేవి మనం డిస్కస్ చేసుకున్నామండి. సో దీంతో మనకి స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యింది. సో ఓకే. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనకి ఏంటంటే మనకి ఎస్ఐకి రావడానికి ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది స్ట్రింగ్ మ్యానిపులేషన్. ఓకేనా. మన 4th యూనిట్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఓవరాల్గా సిలబస్లో చూసుకున్నట్లయితే అరేస్ కోసం ఇచ్చాడు, దెన్ ఆల్సో మనకి స్ట్రింగ్ కోసం అనేది ఇచ్చాడండి. సో స్ట్రింగ్ క్వశ్చన్ ఎరేస్కి వచ్చినప్పటికి ఇంట్రడక్షన్, డిక్లరేషన్ ఆఫ్ ఎరే అని తెలుసుకున్నాము. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎరే తెలుసుకున్నాము. నెక్స్ట్ స్టోరింగ్ వాల్యూస్ ఇన్ ద ఎరే. నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ ద లెంత్ ఆఫ్ ది ఎరే కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆపరేషన్స్ దాంట్లోనే టైప్స్ ఏంటంటే మనకి 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ అనేవి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఆపరేషన్స్ మీద కూడా మనం పర్ఫామ్ చేస్తాం లైక్ స్పార్స్ మ్యాట్రిక్ అని, సో మ్యాట్రిక్ మల్టిప్లికేషన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎరేలో టైప్స్ అండి. సో ఎరేని యూజ్ చేసి మనం చేసే టైప్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్కి వచ్చినప్పుడు మనం స్ట్రింగ్ అండ్ క్యారెక్టర్ ఫంక్షన్ అని తీసుకున్నాం. సో క్యారెక్టర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అండి. ఓకేనా. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే లాస్ట్ ఈ 4th యూనిట్లో ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ అనేది చూద్దామండి.
బేస్డ్ ఆన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్. సో స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఆర్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఏ విధంగా అయితే స్ట్రింగ్ మీద మనం ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం అన్న దానికోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే రైట్ ఏ program to check whether the given string is palindrome or not using the string function. సో స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా చేస్తాము అన్న దాని మీద మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ palindrome ఆర్ నాట్. సో palindrome అంటే ఇక్కడ మనకి తెలియవలసింది ఏంటంటే ఇక్కడ మనకి palindrome ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 0 1 sorry ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 0 1 0 2 1 తీసుకున్నామండి. ఓకే, సో మనకి ఏంటంటే palindrome అన్నప్పటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా ఒక నెంబర్ అనేది తీసుకున్నామండి. సో నెంబర్ అవ్వచ్చు, లేకపోతే మనం ఏదైనా అవ్వచ్చు అండి. స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ అనేది మనం ఆల్ఫాబెట్స్ తీసుకోవాలా, న్యూమరిక్స్ తీసుకోవాలా, లేకపోతే సింబల్స్ తీసుకోవాలా అనేది మనకు స్పెసిఫికేషన్ ఏమి ఉండదండి. జస్ట్ ఏంటంటే స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇటువంటి క్యారెక్టర్స్ అనేది తీసుకోవచ్చండి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నది ఏంటంటే మనం 2 0 1 0 2 అనేది తీసుకున్నాం. సో 2 0 1 0 2 వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇది ఒక నెంబర్ తీసుకున్నామండి. సో చూడండి 2 0 1 0 2 ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం రివర్స్లో రాసామనుకోండి. సో లాస్ట్ నుంచి రాస్తే మనకి ఏమవుతుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 అనేది వస్తుంది. ఓకే, 2 0 1 0 2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే చూడండి లాస్ట్ నుంచి రాస్తున్నాను. ఓకే, సో లాస్ట్ నుంచి రాస్తే మనకి ఏమవుతుందండి 2 0 ఓకే, 2 0 1 0 2 అండి. సో మనకి బ్యాక్ సైడ్ నుంచి రాసినా కూడా మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ప్లేస్ చేస్తాం. ఓకేనా, సో 2 వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ మళ్ళీ 0 వస్తుందండి. సో ఓకే, లాస్ట్ నుంచి మనం పర్ఫామ్ చేసినప్పుడు మనకి 2 వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ 0 1 0 2. సో ఈ విధంగా ఏంటంటే ఇటువంటిగా సో ఈ విధంగా ఉన్న మనం నెంబర్ని ఏమంటామంటే ఆ స్ట్రింగ్ని ఏమంటామంటే మనం palindrome అని కాల్ చేస్తామండి. సో palindrome అంటే ఏంటంటే మనకి రివర్స్ చేసినా కూడా సేమ్ ఓకే సేమ్ స్ట్రింగ్ అనేది మనం అచీవ్ చేసుకుంటే దాన్ని palindrome అని కాల్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనకి 2 0 1 0 2 అనేది మనకి రివర్స్ చేసినా కూడా మనకి ఏమొస్తుందంటే 2 0 1 0 2 అనేది మనం తీసుకుంటున్నామండి. సో ఇటువంటిది అంటే ఏంటంటే palindrome అంటే ఏంటంటే మనకి రివర్స్ చేసినా కూడా సేమ్ స్ట్రింగ్ అనేది మనకి వచ్చినట్లయితే దాన్ని palindrome అని కాల్ చేస్తామండి. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో ఏంటంటే మేడం అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో మేడం మేడం ఓకే, సో మేడం MADAM అండి. సో మనం మేడం అని ఒకటి తీసుకున్నాం, ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. బై యూజింగ్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి మనం మేడం అనేది తీసుకున్నాం. సో దీన్ని రివర్స్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి మేడం అనే వస్తుందండి. ఓకే, సో మేడం అని ఈ విధంగా మనం ఒక
ఓడ్ అనేది తీసుకున్నాం, నథింగ్ బట్ స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. సో దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేసినా కూడా మనకి ఏమొస్తుందండి, MADAM మేడం అని వస్తుంది. సో ఇటువంటిది ఏంటంటే మనం ప్యాలిండ్రోమ్ అని కాల్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చి అది ప్యాలిండ్రోమా కాదా అనేది చెక్ చేయడానికి మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్లోకి వెళ్ళినట్లయితే దిస్ ఈజ్ అబౌట్ ది అవుట్పుట్. సో మనకు అవుట్పుట్ ఏ వస్తుంది అన్న దానికోసం ఇదండి. సో ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ 1, 2 తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్ అనేది తీసుకున్నామండి. సో ప్రీవియస్గా మనం ఏంటంటే రిజల్ట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసామండి, రిజల్ట్ అనేది మనకి స్ట్రింగ్ ఆపరేషన్స్లోనే కంపారిజన్కి అనేది తీసుకున్నాం. సో ఇఫ్ ఇండెక్స్ అనేది ఈక్వల్ అయితే మనకు ఒకలా చెప్పుకున్నాము, ఇండెక్స్ ఈక్వల్ కాకపోతే మనం ఒకలాగా మనకి ఆన్సర్ అనేది వచ్చిందండి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఎంటర్ ఏ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది మనం ఎంటర్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే గెట్స్ str1. సో గెస్ట్ str1 ఈజ్ నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ అనేది ఎంటర్ చేసాం కదండి. సో దాన్ని ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ 2కి కాపీ చేస్తున్నాం. ఓకేనా. సో స్ట్రింగ్ అనేది 1 తీసుకున్నాము, నెక్స్ట్ 2 తీసుకున్నాం. సో స్ట్రింగ్ 1 అనేది 2కి కాపీ చేస్తున్నామండి. ఓకేనా. సో కాపీ చేసింది మనకి ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ రివర్స్. సో స్ట్రింగ్ రివర్స్ అంటే ఏంటంటే మనం 1 ఏదైతే తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం మేడం అని తీసుకున్నాం అనుకోండి. సో మేడం అనే దానికి మనకి ఏమవుతుంది, రివర్స్లో స్టోర్ అయి ఉంటుందండి. ఓకే. సో రివర్స్లో అనేది స్టోర్ అయి ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఓకే. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు strcmp ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ కంపారిజన్ అండి. ఓకే. స్ట్రింగ్ కంపారిజన్ ఏంటంటే మనకి స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. సో స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 అనేది మనం ఏం చేస్తున్నామంటే కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ అంటే ఏంటంటే మనం ఒక 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం కదా. సో మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది మనకి స్ట్రింగ్ 1 అవుతుందండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి తీసుకున్నది మనకి స్ట్రింగ్ 1 అవుతుంది. నెక్స్ట్ ఏదైతే మనం రివర్స్ చేసుకున్నామో, ఓకేనా, మనం ఏదైతే రివర్స్ చేసుకున్నామో ఆ రివర్స్ చేసిన మనకి ఏమవుతుందంటే దిస్ ఈజ్ ద 1 అండి. ఓకే. ఫస్ట్ స్ట్రింగ్. సో సెకండ్ స్ట్రింగ్ ఏంటంటే మనకి ఏదైతే రివర్స్ చేసుకున్నామో ఆ రివర్స్ చేసుకున్న దానికి మనకి సెకండ్ స్ట్రింగ్ వస్తుంది. సో రివర్స్ చేస్తే ఏమొస్తుందండి, MADAM. సో సేమ్ ఇందాకలాగా మనకి ఏమొస్తుంది, MADAM అనేది మనకు వస్తుంది. ఓకేనా. MADAM. సో మేడం. ఓకే. మేడం అనేది మనం తీసుకున్నాం. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముందంటే STR కంపారిజన్లో స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 అనేది ఉందండి. ఓకేనా. సో స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2లో మనం ఏం తీసుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ తీసుకున్నది ఫస్ట్ ఈ 1 అండి, ఈ మేడం. నెక్స్ట్ ఏంటంటే మనకి రివర్స్ చేసుకున్నది ఇది స్ట్రింగ్ 2. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తుందండి. ఓకేనా. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇన్ కేస్ మనకి ఈ రెండింటి యొక్క మనకి ఇండెక్స్ అనేది సేమ్గా ఉంటాయి. సో దీని యొక్క ఇండెక్స్ ఎంతండి, 0, 1, 2, 3, 4. సో 4 అండి. మేడం యొక్క ఇండెక్స్ అనేది 4. నెక్స్ట్ ఏంటంటే కింద ఉన్న వేరే మేడం, సో MADAM యొక్క స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ కూడా సేమ్ కాబట్టి మనకి ఏమవుతుందంటే రిజల్ట్ =0 అవుతుందండి. ఓకేనా. 0 అయితే మనకి ఏమవుతుందంటే గివెన్ స్ట్రింగ్ ఈజ్ ప్యాలిండ్రోమ్. సో గివెన్ స్ట్రింగ్ అనేది ప్యాలిండ్రోమ్ అని వస్తుంది. ఓకేనా. ఇన్ కేస్ మనకి వేరే స్ట్రింగ్ తీసుకున్నప్పుడు మనకి కంపేర్ అవ్వలేదు అనుకోండి, మనకి ఏమొస్తుందంటే గివెన్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ప్యాలిండ్రోమ్ అని వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రోగ్రామ్ ఫర్ చెక్ వెదర్ ది గివెన్ స్ట్రింగ్ ఈజ్ ప్యాలిండ్రోమ్ ఆర్ నాట్. సో ఈ విధంగా మనం ప్యాలిండ్రోమా కాదా అన్న దానికోసం మనం తీసుకున్నామండి. ఓకే. సో దీంతో ఏంటంటే మనకి 4th యూనిట్ అనేది కంప్లీట్ అయ్యిందండి. ఓకే. మనకి 4th యూనిట్లో ఇచ్చిన అరేస్, దెన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఫంక్షన్స్, దెన్ స్ట్రింగ్ కోసం కూడా అంటే డిక్లరేషను, దాని యొక్క సింటాక్స్, ఇనిషియలైజేషన్. సో ఎవ్రీథింగ్ వీ విల్ కవర్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి 4th యూనిట్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి పాయింటర్స్ అనేది ఇచ్చాడండి. సో పాయింటర్లో ఏంటంటే మనకి పాయింటర్ని మెమోరీస్ దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము, డిక్లేర్ చేస్తాము అన్న దానికోసం, దాంట్లో ఏ విధంగా మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తామన్న దానికోసం ఇచ్చాడు. సో దీంట్లో కూడా పాయింటర్స్ని
బై యూజింగ్ అరేస్. సో అరేస్ని యూజ్ చేసి ఏ విధంగా చేస్తాం, ఫంక్షన్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తాం అనే దానికోసం ఎవ్రీథింగ్ అనేది మనకి డిస్కస్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే నెక్స్ట్ మనకి పాయింటర్స్ అండి. ఓకేనా. సో పాయింటర్స్, సో పాయింటర్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అడ్రస్ అండి. సో మనం ఒక వేరియబుల్ తీసుకున్నట్లయితే దానికి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుందండి, మనకి యాంపర్సండ్ అనే ఒక సింబల్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అది మెమోరీ అలొకేషన్ చేస్తుందని చెప్పుకున్నాం కదండి. సో ప్రీవియస్గా కూడా మనం పాయింటర్ అనేది ఎక్కడ యూజ్ చేసామండి, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ వచ్చినప్పుడు మనం కాల్ బై రిఫరెన్స్లో మనం దీని అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పాయింటర్ అనే డెఫినేషన్ చూద్దామండి. సో పాయింటర్ అంటే ఏంటంటే పాయింటర్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ది వేరియబుల్. సో స్పెషల్ కైండ్ ఆఫ్ ది వేరియబుల్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ది వేరియబుల్ అని చెప్తున్నాడండి. సో పాయింటర్ కూడా ఒక వేరియబుల్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే దట్ హోల్డ్స్ ది మెమోరీ అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్ ఆఫ్ ది సేమ్ టైం. సో వేరియబుల్లే కానీ వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తుందంటండి. ఓకేనా. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే టూ వేరియబుల్స్ కూడా ఏంటంటే సేమ్ టైప్ అయి ఉండాలండి. ఓకే, ఎయిదర్ ఇంటిజర్ ఆర్ ఫ్లోట్ ఆర్ క్యారెక్టర్. సో ఏ తీసుకున్నా కూడా ఏంటంటే మనకి సేమ్ టైప్ అయి అనేది ఉండాలి. సో ఏ పాయింటర్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ది వేరియబుల్ దట్ హోల్డ్స్ ద మెమోరీ అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. సో ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది వేరొక వేరియబుల్ అనేది స్టోర్ చేసినట్లయితే మనం దేన్ని యూజ్ చేస్తామండి, పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే పాయింటర్ అనేది సేమ్ టైప్ అనేది కలిగి ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఏ పాయింటర్ ఈజ్ డిక్లేర్డ్ యూజింగ్ ది డీ రిఫరెన్స్ ఆపరేటర్స్. సో ఇక్కడ డీ రిఫరెన్స్ ఆపరేటర్ ఏం చేస్తామండి, స్టార్ అనేది యూజ్ చేస్తాం. సో స్టార్ని యూజ్ చేసి పాయింటర్ అనేది మనం డిక్లేర్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క సింటాక్స్ అండి. ఓకేనా. సింటాక్స్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ డేటా టైప్ స్టార్ పాయింటర్ నేమ్. సో పాయింటర్ నేమ్ ఏంటంటే వేరియబుల్ నేమ్ తీసుకొచ్చండి. సో వ్యాలిడ్ ఐడెంటిఫైర్ ఏమవుతుందంటే మనకు ఒక వేరియబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ డేటా టైప్. సో ఎగ్జాంపుల్కి వచ్చినప్పటికి ఇక్కడ డేటా టైప్ అనేది ఇంటి తీసుకున్నాము, సింబల్ ఏదైతే ఇచ్చాడో మనం సింబల్ ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే పి. ఓకేనా. పి ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ పాయింటర్ వేరియబుల్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ పీ డిఫైన్స్ యాజ్ పాయింటర్ వేరియబుల్ ఆఫ్ ఇంట్ టైప్. సో ఇంట్ టైప్లో ఉన్న పాయింటర్ అనేది మనం డిఫైన్ చేస్తున్నామని చెప్తుంది. ఓకే, నౌ పీ కెన్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ది అనదర్ ఇంటిజర్ వేరియబుల్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, పాయింటర్ అనేది ఒక వేరియబుల్, బట్ ఈ పాయింటర్ ఏం చేస్తుందండి, వేరొక వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తుందని చెప్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యూ ప్లేస్ ఏ యాంపర్సెంట్ సింబల్. సో యాంపర్సెంట్ సింబల్ ఎప్పుడైతే పెట్టామో దానికి బిఫోర్ ఏ వేరియబుల్. సో వేరియబుల్ ముందు యాంపర్సెంట్ సింబల్ పెట్టినప్పుడు మనకి ప్రోగ్రామ్స్లో ఏం చేస్తున్నామండి, ఓకే, సో ప్రోగ్రామ్స్లో మనం యాంపర్సెంట్ సింబల్ పెట్టామంటే మనం స్కాన్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకేనా. సో యాంపర్సెంట్ సింబల్ అనేది స్కాన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏ వేరియబుల్ నేమ్ ఇట్ రిటర్న్స్ ద అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్. సో ఏం చేస్తుందంటే దాని యొక్క అడ్రస్ అనేది రిటర్న్ చేస్తుందని చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చినప్పుడు కంటే ఇంట్ స్టార్ పి కామా ఏ ఈక్వల్స్ టు 10 తో. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో ఏం చేసామండి, ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా. ఇది పాయింటర్ అండి, దీంట్లో ఎటువంటి వాల్యూ అనేది మనం ఇనిషియలైజ్ చేయము. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఏ అనేది ఇచ్చాం. సో ఏ ఈక్వల్స్ టు 10. సో ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఏంటంటే మనకి ఇక్కడ సో ఏ వాల్యూ అనేది 10 అని తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ చూడండి జాగ్రత్తగా, పి ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఏ. సో యాంపర్సెంట్ ఏ ఏంటంటే ఏ యొక్క మెమోరీ లొకేషన్. సో ఏ యొక్క మెమోరీ లొకేషన్ దేంట్లో స్టోర్ అయ్యింది, పిలో స్టోర్ అయ్యింది. సో మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఏం చేస్తున్నాము, హోల్స్ ఏ మెమోరీ అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. సో అనదర్ వేరియబుల్ ఏంటంటే ఇక్కడ ఏ. సో పి అనేది ఒక వేరియబుల్, ఏ అనేది ఒక వేరియబుల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, పి అనే వేరియబుల్ తీసుకుని ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసాం. సో చూడండి కింద క్లియర్గా ఇచ్చాడు, పి అంటే ఏంటంటే స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది ఏ. సో అడ్రస్ అనేది స్టోర్ అవుతుందండి పిలో. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే పి స్టార్కి ఏంటంటే ఇక్కడ రిటర్న్స్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ద అడ్రస్ ఆఫ్ పి. సో పిలో ఏదైతే స్టోర్ అయి ఉందో దాని యొక్క వాల్యూ అనేది వస్తుందండి. ఓకేనా. పి అంటే ఏంటంటే అడ్రస్. ఓకేనా. సింగిల్ పి అంటే అడ్రస్ తీసుకుంటున్నాము, స్టార్ ఏంటంటే వాల్యూ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పి అని సింగిల్గా వచ్చిందనుకోండి, అంటే ఏకి ఏదైతే ఇనిషియలైజ్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి కాకుండా డి అని ఇనిషియలైజ్ చేసాం అనుకోండి, సో డి ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ఏ. సో అదేవిధంగా ఇక్కడ స్టార్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే అడ్రస్ ఆఫ్ ఏ ఏమవుతుందండి, సో స్టార్ డి అవుతుంది. సో ఇక్కడ ఏ తీసుకుంటే మనకు అది ఇక్కడ వాల్యూ అవుతుంది, స్టార్ అనేది పి అనేది అడ్రస్ అవుతుంది. ఓకేనా.
సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చాడండి. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10లో మనకి ఇంట్ స్టార్ పి అని మళ్ళీ డిక్లేర్ చేశాడండి. ఓకేనా, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 కింద ఏంటంటే ఇంట్ స్టార్ పి అనేది డిక్లేర్ చేశాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ప్రింట్ ఎఫ్లో ఎంటర్ వాల్యూ ఆఫ్ %d ఏ. సో ఏ యొక్క వాల్యూ అనేది మనకి ఇనిషియలైజ్ చేయమన్నాడు. ఓకే, సో ఏ అనే వాల్యూ అనేది మనం ఇనిషియలైజ్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్లో మనకి అడ్రస్ ఆఫ్ ఏ. సో ఏ యొక్క అడ్రస్ అనేది మనకి %యూతో మనం ఇండికేట్ చేసామండి. సో అడ్రస్ అనేది యూతో ఇండికేట్ చేసాము. నెక్స్ట్ దీని యొక్క అడ్రస్ ఏంటంటే మనం %ఏ. సో సారీ, ఇక్కడ %ఏ, ఇక్కడ నార్మల్ ఏ తీసుకుంటామండి బికాస్ ఆఫ్ ఇది వాల్యూ అండి. సో ఇది ఏంటంటే అడ్రస్. సో ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ప్రీవియస్గా తీసుకున్నట్టు ఇక్కడ తీసుకున్నట్లే సేమ్ నోటేషన్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, సో పి ఈక్వల్స్ టు %ఏ అని తీసుకున్నప్పుడు ఏంటంటే ఏ యొక్క అడ్రస్ అనేది పీలో స్టోర్ అయ్యి ఉందండి. కింద ఏంటంటే ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ పి. సో ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ పి అనేది తీసుకున్నాం మళ్ళీని. నెక్స్ట్ ఏంటంటే దాని అడ్రస్ అనేది %పీలో తీసుకున్నాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఈ బ్లాక్స్ చూస్తే మనకి ఈ 2 బ్లాక్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఏ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేస్తుందండి. ఓకేనా, ఏ దేంట్లో స్టోర్ అయ్యిందో దాని యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేస్తుంది. బట్ ఈ లూప్ తీసుకున్నట్లయితే సో ఇన్నర్ లూప్ ఏంటండి ఏ అనేది ప్రింట్ చేస్తుంది, అవుటర్ లూప్ ఏం చేస్తుంది ఏ యొక్క వాల్యూ అనేది ప్రింట్ చేస్తుందండి. ఓకేనా, ఫస్ట్ అడ్రస్ ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ ఈ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రోగ్రామింగ్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అవుట్పుట్. సో మనం ఇక్కడ చూడండి క్లియర్గా ఏ అనేది ఒక వేరియబుల్. సో ఏలో మనకి ఎంత స్టోర్ అయ్యి ఉందండి, 10 అనేది స్టోర్ అయ్యి ఉంది. ఓకేనా, సో 10 అనే వేరియబుల్ స్టోర్ అయ్యి ఉంది. సో దాని యొక్క లొకేషన్ ఏంటండి, దాని యొక్క అడ్రస్ 1001. ఓకే, 1001 అనే దాంతో మనకి ఏంటంటే 10 అనేది ఒక అడ్రస్ అనేది స్టోర్ అయ్యి ఉంది. సో దీంట్లో చూసినట్లయితే ఇక్కడ పి అండి, పి ఈస్ నథింగ్ బట్ అడ్రస్ పాయింట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మనకు పిలో స్టోర్ అయ్యి ఉందండి. ఓకేనా, సో ఏ అనేది డేటా వాల్యూ కలిగి ఉంది, అది 10. సో 10 యొక్క అడ్రస్ ఏంటండి 1001. సో ఈ 1001 ఎక్కడ స్టోర్ అయింది మనకి, పీలో స్టోర్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింటర్. ఓకేనా, సో ఇదేనండి పాయింటర్. సో ఏం చేస్తుంది, ఈ పాయింటర్ అనేది వేరే వేరియబుల్ అనేది పాయింట్ చేస్తుంది కాబట్టి దీన్ని పాయింటర్ అని కాల్ చేస్తాం. ఓకేనా, సో కింద చూడండి కీ పాయింట్స్. %ఏ రిప్రజెంట్ అడ్రస్ ఆఫ్ ఏ. సో అడ్రస్ ఆఫ్ ఏ అనేది అది రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తున్నాము. సో %ఏ రిప్రజెంట్స్ ది అడ్రస్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏంటంటే పి రిప్రజెంట్ ది అడ్రస్ ఆఫ్ ఏ. సో పి అనేది అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని యొక్క స్టార్ అనేది డేటా వాల్యూ అనేది. సో ఏలో ఏదైతే డేటా వాల్యూ అనేది స్టోర్ అయ్యిందో ఆ వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఏ రిప్రజెంట్స్ ది వాల్యూ ఇన్ ఏ. సో వాల్యూ ఏలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఏ అనేది రిప్రజెంట్ చేస్తుందని చెప్పాం. సో టోటల్ ఓవరాల్గా ఈ 4 పాయింట్స్ దేనికండి, సో ఏకి పీకి ఉన్న డేటాకి ఉన్న మధ్య రిలేషన్. సో ఏ అనేది డేటా, 10 అనేది ఇక్కడ ఏంటండి డేటా వాల్యూ. ఓకేనా, ఇక్కడ 1001 అనేది ఏంటంటే 10 యొక్క అడ్రస్, నథింగ్ బట్ ఏ యొక్క అడ్రస్ అండి ఇది. సో ఈ అడ్రస్ ఏం చేస్తాం, ఈ పీలో స్టోర్ చేసాం ఇక్కడ. ఓకేనా, సో పీలో స్టోర్ చేసాం. పీ అనేది నథింగ్ బట్ ఏ యొక్క అడ్రస్ అండి. ఓకేనా, ఏ యొక్క అడ్రస్ ఇది. సో పీ స్టార్ అంటే ఏంటి, ఏలో ఏదైతే స్టోర్ అయ్యిందో ఆ స్టోర్ చేసిన దాన్ని మనం పీ స్టార్తో ఇండికేట్ చేస్తాం. సో పీ స్టార్ వేరు, పీ వేరండి, యాజ్ వెల్ యాజ్ ఏ వేరు, %ఏ వేరండి. ఓకేనా, సో దీస్ ఆర్ 4 టైప్స్ అబౌట్ ది అవుట్పుట్. సో అవుట్పుట్లో మన ఎక్స్ప్లెనేషన్ అండి ఇది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ది పాయింటర్. ఓకేనా, అడ్వాంటేజెస్ ఏంటంటే పాయింటర్కి వచ్చినప్పటికి మనకి పాయింటర్ రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఏం చేస్తుంది మనకి పాయింటర్ అనేది లెంత్, ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది తగ్గిస్తుంది అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ కూడా తగ్గిస్తుందండి. సో ఏంటి అంటే మన కోడింగ్లో పాయింటర్ అనేది యూజ్ చేయడం వల్ల మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది మనకి ఈజీగా లొకేట్ అవుతుందండి. సో ఈజీగా లొకేట్ అవుతుంది కాబట్టి మనకి లెంత్ తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి కాంప్లెక్సిటీ అనేది కూడా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి పాయింటర్ ఇంక్రీజ్ ఏ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో పాయింటర్ అనేది ఏం చేస్తుందండి, పాయింటర్ ఇంక్రీజ్ ద ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో
ప్రోగ్రామ్ యొక్క స్పీడ్ అనేది అంటే ఎగ్జిక్యూట్ అయ్యే స్పీడ్ అనేది మనకి పాయింటర్ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఫాస్ట్గా మనకు అవుట్పుట్ వచ్చేటట్టు పాయింటర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పాయింటర్ కెన్ యూస్ టు పాస్ ద ఇన్ఫర్మేషన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ బిట్వీన్ ద ఫంక్షన్. సో ఏంటంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫంక్షన్స్ అనేది దాంట్లో యూజ్ చేయడానికి అంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్. సో పాయింట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే Pointers are closely associated with array and provide the alternative way to accessing the individual array elements. సో ఇండివిజువల్ array elements ని కూడా మనకి ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్గా యాక్సెస్ చేయడానికి మనకి array elements అనేవి ఆల్టర్నేటివ్గా యాక్సెస్ చేసుకోవడానికి అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనకి array వచ్చినప్పటికి ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కదండి. సో ఏంటంటే arrayకి వచ్చినప్పటికి దేర్ ఈజ్ అ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి arrayలో ఉన్న సింగిల్ అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ కూడా ఏంటంటే మనం పాయింటర్ ద్వారా యాక్సెస్ చేయొచ్చండి విడివిడిగా. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి పాయింటర్ ప్రొవైడ్స్ కన్వీనియంట్ వే టు రిప్రజెంట్ ద మల్టీ డైమెన్షనల్ అరే. సో మల్టీ డైమెన్షనల్ అరేలో మనం ఏం చేస్తామంటే పాయింటర్స్ అనేది కన్వీనియంట్గా ఉండడానికి ప్రొవైడ్ చేస్తుందంటండి. సో మల్టీ డైమెన్షనల్ అరే ఏంటంటే దేర్ ఈజ్ అ మోర్ ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మల్టీ డైమెన్షనల్ అరే అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా యూజ్ చేసినప్పుడు ఏంటంటే అరేకి వచ్చినప్పటికి మనకి పాయింటర్స్ అనేది ఈజీగా కన్వీనియంట్ చేయడానికి అంటే ఏంటంటే ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది పాయింటర్స్ అండి. సో పాయింటర్ డిక్లరేషన్. ఓకేనా. సో పాయింటర్ డిక్లరేషన్ తెలుసుకున్నాము, దానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది మనం చూసాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క అవుట్పుట్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఎక్స్ప్లెనేషన్ అడ్వాంటేజెస్ ఆఫ్ పాయింటర్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి పాయింటర్ యొక్క అర్థమెటిక్ ఆపరేషన్స్. సో అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే నథింగ్ బట్ మనం పాయింటర్ ఏదైతే తీసుకున్నామో సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే దెర్ ఈజ్ అ 4 పాయింట్స్ అండి. సో ఏంటంటే దాంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ అని తీసుకుంటే ఏంటి, యాంపర్సెంట్ ఏ అంటే ఏంటి, నెక్స్ట్ పి ఏంటి, నెక్స్ట్ స్టార్ ఆఫ్ పి. ఓకే, స్టార్ ఆఫ్ పి అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే ఏంటంటే మనకి సో ఇక్కడ ఏ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే ఏంటంటే ఇక్కడ డేటా వాల్యూ ఏదైతే స్టోర్ అయ్యి ఉందో దాన్ని డేటా వాల్యూ అంటామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏ ఓకే. సో ఈ ఏ దెన్ ఈ పాయింట్ ఈ స్టార్ పి అనేది సేమ్ మెకానిజం ఉంటుందండి. సో ఈ ఏ అండ్ స్టార్ పీకి సేమ్ మెకానిజం. ఇక్కడ డేటా వాల్యూ స్టోర్ అయి ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా డేటా వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది యాంపర్సెంట్ ఏ అండి. సో యాంపర్సెంట్ ఏ. సో యాంపర్సెంట్ ఏకి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ యాంపర్సెంట్ ఏ దెన్ పీ కూడా సేమ్ అండి. ఓకేనా. యాంపర్సెంట్ ఏ దెన్ పీ కూడా మనకి సేమ్ ఏంటంటే మన అడ్రస్ అనేది స్టోర్ చేస్తుంది. ఓకేనా. ఏ స్టార్ పీ అనేది మనకి డేటా యొక్క డేటాని స్టోర్ చేస్తుంటే ఎలిమెంట్స్ యొక్క డేటాని స్టోర్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఏం చేస్తుందంటే యాంపర్సెంట్ ఏ దెన్ పి. ఓకేనా. ఈ 2 కూడా మనకి ఏం చేస్తుంది అంటే డేటా యొక్క అడ్రస్ స్టోర్ అవుతాయండి. సో దీన్ని యూజ్ చేసి మనం అర్థమెటిక్ ఆపరేషన్ అనేది తీసుకున్నాము. ఓకే. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ చూసినట్లయితే మనకి పాయింటర్ విత్ ది అర్థమెటిక్ ఆపరేటర్. సో వీ కెన్ పర్ఫార్మ్ ది అర్థమెటిక్ ఆపరేషన్ బై యూజింగ్ ది పాయింటర్స్ని యూజ్ చేసి చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే మనకి ఇక్కడ నథింగ్ బట్ స్టార్ P1 ప్లస్ స్టార్ P2. సో P1 P2 అంటే ఏం చెప్పుకున్నాం, స్టార్ ఉంటే ఏంటంటే మనకి నార్మల్గా ఏ అనేది తీసుకోవాలని చెప్పాం. సో నథింగ్ బట్ ఇక్కడ ఒక ఏ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి. సో స్టార్ అంటే ఏమీ లేదండి, పాయింటర్లో మనం స్టార్ అనేది పాయింటర్కి యూజ్ చేస్తాం. బట్ ఇది కూడా
వేరియబుల్ ఏదైతే పర్ఫామ్ చేస్తుందో డేటా అనేది మనకి రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా. సో స్టార్ పి అనేది డేటాని రిప్రజెంట్ చేస్తుంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ప్రోగ్రామింగ్ అంతా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. XY యాడ్ సమ్ డివిజన్ ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే P స్టార్ P1 మళ్ళీ మనం ఏం చేసామండి XY వాల్యూస్తో తీసుకున్నాం. ఓకేనా. సో XY వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా మనం ఎడిషన్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకి మళ్ళీ P1 అనేది ఈ అడ్రస్లో కన్వర్ట్ చేసామండి. సో ప్రీవియస్గా మనం ఏదైతే చెప్పుకున్నామో దానికోసమే మళ్ళీ చెప్పడండి. సో A అనేది స్టార్ Pకి ఈక్వల్, నెక్స్ట్ యాంపర్సెంట్ A అనేది Pకి ఈక్వల్. సో దాని ప్రాసెస్ అనేది బేస్ చేసుకుని మనం ఏం చేసామంటే ఈ ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేసాం బై యూసింగ్ ద స్టార్ P1 అండ్ P2 వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకుని చేసాం. లాస్ట్లో ఏంటంటే ఈ ఎడిషన్ యొక్క ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ యొక్క అవుట్పుట్ అనేది మనకి వస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది పాయింటర్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ది టుడే క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.